ఇప్పుడు నేను నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం సోమశిల జలాశయం దగ్గర ఉన్నాను. ఇక్కడ కొంతమేర హిస్టరీని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. 1258వ సంవత్సరంలో నెల్లూరుని నల్లసిద్ధిరాజు అనేటువంటి వ్యక్తి పరిపాలన చేస్తున్నారు. ఆయన దగ్గర విద్యాశాఖ మంత్రిగా కొట్టరు తిక్కన అనేటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేస్తున్నారు. తిక్కన గారి అన్న కుమారుడు అంటే కొమరయ్య గారి కుమారుడు ఖడ్గ తిక్కన, ఆయన వచ్చేసి యుద్ధవీరుడు. వీళ్ళు నల్లసిద్ధిరాజు వద్ద పనిచేస్తున్నారు. అదే సమయంలో కనిగిరి రాజ్యాన్ని రాజు అయినటువంటి కాటమరాజు గారు పరిపాలన చేస్తున్నారు. ఆ కాలంలో 1258-59 సంవత్సరాల కాలంలో ఎక్కువగా కరువు రావటం వల్ల కనిగిరి ప్రాంతంలో పశువులకి ఆవులకి గడ్డి మేసడానికి గడ్డి లేకపోవటం వల్ల ఇక్కడ పెన్నా పరివాహ ప్రాంతంలో ఆవులు మేపుకోవటానికి కాటమరాజు గారు యువతని నలసిద్ధిరాజు గారికి పంపించడం జరిగింది. అప్పుడు ఆయన ఒప్పుకొని ఆ ఆవుల్ని ఇక్కడ మేపేయడానికి ఈ పెన్నా పరివాహ ప్రాంతంలోకి ఆవులు తోలుకొని రావడం జరిగింది. తోలుకొని వచ్చేటువంటి సమయంలో వాళ్ళు ఆవులు తోలుకొని అక్కడికి వచ్చేసి ఆవుల నుండి పూజ చేసేసి వాడికి పూజ చేసి అక్కడ గణేశుని ఏర్పాటు చేసి అక్కడ పూజ చేసుకొని అక్కడి నుంచి రావడం జరిగింది. ఆ ఊరి పేరు గణేశపల్లి అంటారు. కనిగిరి నుంచి పామూరు మీదుగా కనిగిరి, పామూరు, తర్వాత సాకలకొండ, వింజమూరు ప్రాంతాలు. వింజమూరు కూడా ఆ పేరు ఎందుకు ఎలా వచ్చిందంటే వింజమూరమ్మ అనేటువంటి దేవత ఉండటం వల్ల ఆ ఊరికి వింజమూరు పేరు వచ్చింది. ఇలా ఆవులు తోలుకొని ఈ ప్రాంతానికి వచ్చారు. అయితే ఆవులతోటి కాటమరాజు గారి పెద్దనానైనటువంటి పెదపోలు రాజు, ఆవులు బలరాజు అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఆవుల కాపరులకి ఆయన పెద్దలుగా ఉంటూ ఈ ప్రాంతంలో మేపుకుంటూ ఉన్నారు. మేపుకునేటువంటి సమయంలో ఒకసారి ఈ ఆవులన్నీ కూడా పక్కన నుండి తోటలు పోవటం వల్ల తోటలు తినటం వల్ల వాళ్ళందరూ కూడా రాజుగారికి రిపోర్ట్ చేశారు. చాలాసార్లు రిపోర్ట్ చేశారు. అయినా కానీ నలసిద్ధిరాజు ఆవులు మేత కోసం వచ్చేయాలన్నట్టుగా ఉన్నారు. తర్వాత కాలంలో ఈ వచ్చినటువంటి గోపాలుగా వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఇది సోమశిల, ఇటువైపు ఉండేటువంటి కొండని మల్లికొండ అన్నారు, ఇటువైపు ఉన్న కొండని కొరకొండ అన్నారు. ఇక్కడ ఉండేటువంటి గోపాలరు సాయంకాలం వేళ వేట ఆడుకోవడం చేశారు. ఇక్కడ ఉండేటువంటి వేట ఆడుకునే వాళ్ళు పోటీదారులుగా ఉండటం వల్ల వాళ్ళు అనేక సార్లు రాజుగారికి విన్నవించుకున్నారు. అయినా వాళ్ళు సరే అని చెప్పేసి రాజు వదిలిపెట్టంలే అని చెప్పేసి వదిలిపెట్టి వచ్చారు. కానీ ఒకసారి నలసిద్ధిరాజు గారి రాణి అయినటువంటి కొందమదేవి గారు ఒక రామచిలుకను పెంచుకుంది, బాగా మాట్లాడుతుండేది. అది ఒకసారి ఆమె కమ్మలు, కాళ్ళకి గొలుసులు ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. బాగా ముద్దుగా పెంచుకునేటువంటి చిలుక ఒకసారి పంజరం నుంచి వెళ్ళిపోయి ఇలా పైకి రావడం వల్ల ఇక్కడ ఉండేటువంటి గోపాలుగా ఉండేటువంటి కాటమరాజు సైన్యంలో ఉండేటువంటి వాళ్ళ వ్యక్తులు వాటిని కొట్టి చంపి దాన్ని తిని వాటి యొక్క ముక్కు బేసలు వాటి గురించి మాట్లాడుకున్న సమయంలో ఇక్కడ ఉండేటువంటి ఆమె కుందమదేవి గారు నా యొక్క రామచిలుక పోయింది, దానికి పట్టించినటువంటి వాళ్ళకి ఇంత బహుమానంగా ఇస్తానని చెప్పేసి అనేక రకాలుగా చెప్తుంది. ఆమె దుఃఖపడుతూ ఉంటుంది. చివరి కాలంలో వాళ్ళు ఇక్కడ దాన్ని చంపినారని చెప్పేటువంటి వార్త ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు పోటీదారులుగా ఉండేటువంటి వేటగాళ్ళు క్షణాల మీద వాళ్ళకి తెలియజేయటం వల్ల ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి యుద్ధం బాగా జరిగింది. ఆ జరిగేటువంటి సమయంలో ఇక్కడ ఉండేటువంటి ఈ శిలలో ఈ విగ్రహంలో ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే ఖడ్గ తిక్కన. ఈయన తిక్కన గారి యొక్క అన్న కుమారుడు. ఈయన వచ్చేసి ఈ ప్రాంతంలో చూసి మరలా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ భార్య అయినటువంటి చానమ్మ గారు, వాళ్ళ తల్లిగారు ఇద్దరు కూడా విరిగిపోయినటువంటి పాలని తాగమని ఇచ్చేసి చుట్టూ మంచాలు పెట్టి వాటికి చీరలు అల్లించి అక్కడ పసుపు నీళ్ళు పెట్టి స్నానం చేయమని చెప్పి హేళనగా అంటారు. ఆ అమ్మ నేను వాళ్ళని చూసి భయపడి వెనుచూపి రాలేదు, కేవలం అక్కడ ఎంతమంది సైన్యం ఉంది, మనం ఎంతమంది సైన్యం తీసుకెళ్లాలని ఉద్దేశంతో వచ్చానంటే అయినా వాళ్ళు వినలా. కానీ ఆ కోపం మీద ఇక్కడ వచ్చేసి యుద్ధం చేయడం వల్ల ఆల్రెడీ అప్పటికే కాటమరాజు గారి సైన్యం ఎక్కువ మంది ఇక్కడ చేరేసి వాళ్ళకి యుద్ధం జరగడం వల్ల ఇక్కడ ఉండేటువంటి ఖడ్గ తిక్కన గారిని ఇక్కడనే పూర్తిగా ఈ ప్రాంతంలోనే నరికి చంపడం జరిగింది. ఆయన గుర్తుగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహానికి 2 కాళ్ళు కానీ పైకి ఎత్తుకున్నట్లయితే ఇది ఖడ్గ తిక్కన గారి ప్రతిమ 2 కాళ్ళు ఎత్తుకున్నాయనేటువంటి విగ్రహంలో ఉంటే యుద్ధంలో ఆన్ ది స్పాట్ చనిపోయినటువంటి లెక్క. ఇది కూడా చూసినట్లయితే కాటమరాజు గారికి సంబంధించినటువంటి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి దీన్ని ఇక్కడ ఏర్పాటు ఇది యుద్ధ సన్నివేశానికి సంబంధించినటువంటిది. ఇది కూడా దీన్ని మనం కానీ చూసినట్లయితే చారిత్రాత్మకమైన అంశం 1258-59 సంవత్సరంలో ఇక్కడ జరిగింది. ఇక్కడి నుంచి మరలా వాళ్ళు యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోయిన సమయంలో వీళ్ళు తరుముకుంటే వాళ్ళు పాలేటి గంగమ్మ అనేటువంటి ప్రాంతంలో కనిగిరి ప్రాంతం వరకు పోయి అక్కడ గొడవ జరిగింది. అక్కడ అనేక వేలాది మంది చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఖడ్గ తిక్కన గారు ఇక్కడ చనిపోయినారని సజీవ సాక్ష్యంగా ఈ శిలా విగ్రహాన్ని మనం ప్రతిరూపంగా సజీవ సాక్ష్యంగా మనం చూపొచ్చు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.